అందరికీ నమస్కారం. జై భీమ్. నా పేరు వీరనాగరాజు, నాది పెద్దపప్పూరు. నేను వచ్చేసి తాడపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జై భీమ్ రావు భారత్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాను. రాబోయే ఎలక్షన్లు 24లో తాడపత్రి అభ్యర్థిగా శ్రీ జడ శ్రావణ్ కుమార్ సార్ గారు నన్ను ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీ పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం ఏమంటే, దళితులపైన అనేకమైన దాడులు జరుగుతూ ఉంటే ప్రతిపక్షంగానే అధికార పక్షంగానే వారిని ఒక్క మాట కూడా నిలదీసి మాట్లాడడం లేదు. కాబట్టి మేము ఈరోజు ఈ పార్టీలోకి పోవడం జరిగింది. దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ ఓటు బ్యాంకు గానే మిగిలిపోతుంది, కానీ వారికి మాత్రం అధికారం కట్టబెడదామనేది అనే ఆలోచన ఏ పార్టీకి కూడా లేదు. అందుకని మా అధినేత గారు ఎంతో ఆలోచన చేసి జై భీమ్ రావు భారత్ పార్టీలో 175 నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ సమన్వయం చేసి అందరికి సీట్లు కేటాయించడం జరిగింది. ఈ రోజు డాక్టర్ సుధాకర్ సార్ గారు చనిపోతే ఒక మాస్క్ అడిగింటే ఆయన నడివీధిలో చంపడం జరిగింది. పిచ్చోని వారిది చేసి ఇదే గవర్నమెంట్ లో చనిపోవడం జరిగింది. అయినా కూడా దానిపైన ఇంతవరకు కూడా ఏ అధికారి గానీ ఏ ప్రతిపక్ష నాయకుడు గానీ నిలదీసి అడిగిన పాపనే పోలేదు. అలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకోసం ఈ పార్టీ పుట్టుకొచ్చింది. నేను ఇక్కడ సమస్యలు చూసి దగ్గరగా వాళ్ళని చూసేసి నేను ఒక సొంత మేనిఫెస్టో, తాడపత్రి నియోజకవర్గం సంబంధించినటువంటి మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకున్నాను. దాంట్లో ముఖ్యమైన ఏమంటే, ఇజ్రాయల్కి వచ్చేసి సొంత ఇంటికి కళ నెరవేర్చాలని, వాళ్ళకు సపరేట్ కాలనీ ఒకటి ఉంటే బాగుంటుందని నా ఆలోచనతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అదే విధంగా వచ్చేసి రోడ్లు అయితే కనుక ఎంతో అధ్వానంగా ఉన్నాయి. ప్రతి ఒక్క ఊరు నుంచి మండల హెడ్ క్వార్టర్ రావడానికి రోడ్డు వసతి లేదు. గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి పోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ లో రోడ్లు వేసినారు. ఎందుకు వేసినారు ఈ గవర్నమెంట్ రోడ్లు అంటే, ఇసుక తోలుకోవడానికి మాత్రమే రోడ్లు వేసినారు. ఓన్లీ ఇసుక తోలుకోవడానికి మాత్రమే, ఇసుకను కొల్లగొట్టడానికి ఈ గవర్నమెంట్ రోడ్డు వేసుకున్నారు. అది కూడా ఈ రోజు ఆ ఇసుక తోలేది అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరే కూడా రోడ్డు వైపు చూసినదే లేదు. దీనిపైన నాకు ఎంతో బాధ కలిగి నా మేనిఫెస్టో, తాడపత్రి నియోజకవర్గం మేనిఫెస్టో ఇది కూడా నేను చేర్చడం జరిగింది. అలాగే ఎంతో మంది అనాథ పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా మేము వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి నా మేనిఫెస్టో సపరేట్ తయారు చేసుకుని వాళ్ళకు ఉండడానికి ఇంటి హాస్టల్ సౌకర్యం, వాళ్ళ చదువు సౌకర్యం అంతా సొంత నిధులతోనే మేము చేస్తామని మీకు చెప్తూ ఉన్నాము. ఇద్దరు బలమైన నాయకులని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ రోజు తాడపత్రి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏ గొడవలైనా కానీ ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటా అభివృద్ధిని కొనసాగించుకోకుండా వాళ్ళ రాజకీయాన్ని నిలబెట్టుకోవడానికి, ఈ రోజు ప్రజలను మభ్యపెట్టడానికి వీళ్ళు ఎన్నో గొడవలు సృష్టిస్తున్నారు. ఆ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఈ తాడపత్రిని చాలా భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ రోజు నేను ప్రచారానికి ఒకనే అంటే ఇంకా ఆ రోజు కూడా అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒకరే. ఎన్నో ఇబ్బందులు పడి ఆయన చదువుకోవడానికి ఇబ్బంది పడినారు, తాగడానికి నీళ్ళ దగ్గర పోతే ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కూడా ఆయన రాజ్యాంగాన్ని ఎంతో గొప్పగా రాసినారు. కాబట్టి ఆయన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు మేము మా జడ శ్రావణ్ కుమార్ గారు పెట్టినటువంటి ఈ పార్టీలో మేము కూడా ముందుకు పోతాము. మేము కూడా ప్రచారము ప్రతి ఇంటికి పోతాం, ప్రతి ఇంటింటికి పోయి ప్రచారం చేస్తాం. ఎవరనేది లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అందరికి ఇళ్ళ దగ్గర పోయి ప్రచారం చేస్తాం.